వాట్సాప్ మనందరం రోజు ఉపయోగించే యాప్. కానీ ఇదే వాట్సాప్ ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఒక ఫోటో, ఒక ఫైల్, ఒక లింక్ ఇవే కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే వరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెలియని వ్యక్తులు మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళ నుంచే కూడా స్కామ్ ఫైల్స్ రావచ్చు. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ అకౌంట్ కూడా హ్యాక్ అయి ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే వాట్సాప్ స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఏపీకే ఫైల్స్ అంటే ఏమిటి, ఓటీపీ లేకుండానే ఎలా ఫోన్ కంట్రోల్ తీసుకుంటారు, ఫేక్ ఇమేజెస్ ఎలా ట్రాప్ చేస్తాయి, ఎలా సేఫ్గా ఉండాలి అన్నీ పూర్తిగా అర్థమవుతుంది. వాట్సాప్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడాలి. పార్ట్ 1, నార్మల్ ఫోటో సేఫా? ముందుగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకున్నాం. సాధారణంగా వాట్సాప్లో వచ్చే జేపీజీ లేదా పిఎన్జీ ఫోటో ఓపెన్ చేస్తే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు. అంటే నార్మల్ ఫ్యామిలీ ఫొటోస్, కెమెరా ఫొటోస్, వాట్సాప్ ఇమేజెస్ ఇవి సేఫ్ అయ్యే అవకాశమే ఎక్కువ. కానీ ప్రమాదం ఎక్కడ మొదలవుతుంది అంటే ఫోటోలాగా కనిపించే ఫైల్స్లో. హ్యాకర్స్ ఇప్పుడు ఫైల్స్కి ఫేక్ నేమ్స్ పెడుతున్నారు. ఉదాహరణకి photo.jpg.apk, weddingpic.png.apk, funnyvideo.apk, banknotice.apk. మొదట చూస్తే ఇవి ఫోటో లేదా వీడియోలాగా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి ఆండ్రాయిడ్ ఏపీకే అప్లికేషన్స్, అంటే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే డేంజరస్ యాప్స్. పార్ట్ 2, ఏపీకే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి వాట్సాప్లో మీకు ఒక ఫైల్ పంపాడు. అతను ఇలా అంటాడు, బ్రో ఇది నీ ఫోటో, ఫన్నీ మీమ్ చూడు, ట్రాఫిక్ చాలాన్ వచ్చింది, పార్సల్ అప్డేట్. మీరు క్యూరియాసిటీతో ఓపెన్ చేస్తారు. అది ఏపీకే అని తెలియకుండా ఇన్స్టాల్ చేస్తారు. అక్కడి నుంచి అసలు ప్రమాదం మొదలవుతుంది. ఆ యాప్ ఎస్ఎంఎస్ యాక్సెస్, నోటిఫికేషన్ యాక్సెస్, కాంటాక్ట్స్, స్క్రీన్ రికార్డింగ్, యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ ఇవి అడుగుతుంది. చాలామంది చదవకుండా అలౌ చేస్తారు. ఒక్కసారి పర్మిషన్స్ ఇచ్చాక ఆ మాల్వేర్ సైలెంట్లీ బ్యాక్గ్రౌండ్లో పనిచేయడం మొదలు పెడుతుంది. మీ బ్యాంక్ ఓటీపీ మెసేజెస్, యూపీఐ నోటిఫికేషన్స్, పాస్వర్డ్ రీసెట్ కోడ్స్ ఇవన్నీ హ్యాకర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని మాల్వేర్ యాప్స్ స్క్రీన్ కూడా రికార్డ్ చేస్తాయి. అంటే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసినా, బ్యాంక్ యాప్ ఓపెన్ చేసినా, పాస్వర్డ్ టైప్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది. పార్ట్ 3, తెలిసిన వాళ్ళ నుంచే ఎలా వస్తుంది? ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే మన ఫ్రెండ్ పంపాడు కాబట్టి సేఫ్ ఉంటుంది అని అనుకోవడం. కానీ రియాలిటీ ఏమిటంటే మీ ఫ్రెండ్ అకౌంట్ కూడా హ్యాక్ అయి ఉండొచ్చు. హ్యాకర్స్ ముందుగా ఒక ఫోన్ని ఇన్ఫెక్ట్ చేస్తారు. ఆ తర్వాత అతని కాంటాక్ట్స్కి ఆటోమేటిక్గా ఫైల్స్ పంపిస్తారు, ఫేక్ మెసేజెస్ పంపిస్తారు, లింక్స్ ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు మనకు తెలిసిన వ్యక్తి నుంచే మెసేజ్ వస్తుంది. అందుకే చాలామంది ట్రాప్ అవుతున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ సోషల్ ఇంజనీరింగ్, అంటే మన ట్రస్ట్ని ఉపయోగించి స్కామ్ చేయడం. పార్ట్ 4, ఓటీపీ లేకుండా కూడా ఎలా స్కామ్ చేస్తారు? చాలామంది ఇలా అనుకుంటారు, ఓటీపీ చెప్పకపోతే మనీ పోదు. ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మోడర్న్ మాల్వేర్ చాలా డేంజరస్గా మారింది. కొన్ని యాప్స్ నోటిఫికేషన్ రీడింగ్ స్క్రీన్ ఓవర్లే రిమోట్ యాక్సెస్ వాడుతాయి. అంటే మీరు ఓటీపీ చదవకముందే మాల్వేర్ చదివే అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్లో ఫేక్ బ్యాంక్ లాగిన్ పేజెస్, ఫేక్ యూపీఐ పేజెస్, ఫేక్ అప్డేట్ స్క్రీన్స్ కూడా చూపిస్తారు. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా హ్యాకర్ సర్వర్కి వెళ్తాయి. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ కేసెస్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. పార్ట్ 5, సేఫ్గా ఎలా ఉండాలి? ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, సేఫ్గా ఎలా ఉండాలి? మొదటి విషయం, వాట్సాప్లో వచ్చిన ఏపీకే ఫైల్స్ ఎప్పుడూ ఇన్స్టాల్ చేయకండి. రెండవది, తెలియని లింక్స్ ఓపెన్ చేయకండి. మూడవది, ఏ యాప్ అన్నెసెసరీ పర్మిషన్స్ అడిగితే డినై చేయండి. నాలుగవది, ప్లేస్టోర్ బయట నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఐదవది, బ్యాంక్ ఓటీపీ, యూపీఐ పిన్, సివివి పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేయకండి. ఆరవది, ఫోన్లో యాంటీవైరస్ లేదా ప్లే ప్రొటెక్ట్ ఆన్లో ఉంచండి. ఏడవది, సస్పీషియస్ ఫైల్ వచ్చినప్పుడు వెంటనే డిలీట్ చేయండి. ముఖ్యంగా ఎవరైనా అర్జెంటుగా ప్రెషర్ పెడితే అక్కడే డౌట్ పడాలి. ఎండింగ్, టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో అదే టెక్నాలజీ తప్పుగా ఉపయోగిస్తే అంత ప్రమాదం కూడా ఉంటుంది. వాట్సాప్ స్కామ్స్ ఇప్పుడు చాలా స్మార్ట్గా మారాయి. కాబట్టి ప్రతి ఫైల్ని వెరిఫై చేయండి. ఏపీకే ఇన్స్టాల్ చేసే ముందు ఆలోచించండి. పర్మిషన్స్ బ్లైండ్లీ ఇవ్వకండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క అవేర్నెస్ చాలా పెద్ద స్కామ్ని ఆపగలదు. ఇలాంటి జెన్యున్ సైబర్ అవేర్నెస్ వీడియోస్ కోసం టెక్నికల్ రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే అలర్ట్, స్టే సేఫ్.